నీ విధేయత, నీ విశ్వాసము, నీ సమర్పణ దేవుని కార్యాలు మరింత స్పష్టంగా జరగడానికి ఉపయోగపడుతుంది. దేవుని బిడ్డ, ప్రభు నీ పట్ల లక్ష్యం ఉంచాడు. నిన్నెవరూ పట్టించుకోవట్లేదా? అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారా? ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలు మీ గురించి అసలు ఆలోచన చేయడం లేదా? ఎక్కడో మిమ్మల్ని ఒంటరిగా దిగబెట్టేసి, ఒంటరిగా ఉంచేసి, వారి పనుల్లో వారు బిజీగా ఉండి మిమ్మల్ని అసలు పట్టించుకునే పరిస్థితుల్లో మీరు కృంగిపోతున్నారా? లేదా భర్త వదిలిపెట్టేశాడని కొంతమంది భార్యలు ఏడుస్తుండొచ్చు, భార్య విడిచిపెట్టిందని భర్తలు బాధపడుతూ ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నా యందు ఎవరు లక్ష్యం ఉంచుతారు, ఎవరు నన్ను నడిపిస్తారు, ఎవరు నన్ను ముందుకు తీసుకెళ్తారు అన్న ఆ బాధ నిన్ను తొలిచివేస్తుందా? బంధువులందరూ ఏదో ఒక సందర్భంలో మా చుట్టూ ఉండేవారండి. కొంచెం మేము నష్టాల్లోకి వెళ్ళిపోతుంటే, కష్ట పరిస్థితులకు వస్తుంటే అందరూ మమ్మల్ని వదిలిపెట్టేశారనే బాధ నీలో ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన వైపు నుంచి చూడాలా. గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించువాడు ఆయన. నీ యందు లక్ష్యం ఉంచే దేవుడు ఆయన. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, లేదా దాస్యగృహమైన ఐగుప్తులో వారు నలిగిపోతున్నప్పుడు ఫరో వారిని రోజు రోజుకి ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రతికూల వాతావరణం రోజు రోజుకి ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. ఆ సందర్భంలో ప్రజలు మూలిగారట. ఇశ్రాయేలీలు నిట్టూర్పులు విడిచారు. దుఃఖము, వేదన, బాధ వారిని కమ్మేసినప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు వారి మీద లక్ష్యం ఉంచాడని. లక్ష్యం ఉంచడం మాత్రమే కాదు, మోషేని దేవుడు పంపించి ఫరో మెడలు వంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చారు. ఒక బానిస గృహంలోంచి వారు బయటకు వచ్చినప్పుడు వారు ఆనందించారు, సంతోషించారు. దేవుని ప్రజలారా, ప్రభువుని యందు లక్ష్యం ఉంచాడు. నువ్వు ఏ శ్రమలో, ఏ ఇబ్బందులో, ఏ దాస్య గృహంలో, ఏ ఇబ్బంది కొలిమిలోనే ఉన్నావో అక్కడి నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అంత మాత్రం కాదు, కటాక్షము కలిగిన దేవుడు ఆయన, కృప కలిగిన దేవుడు ఆయన.